వాక్యాన్ని వినించినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలో నుంచి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యమే. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాం అని వాక్యం చెప్తుంది. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది దేవుడు మనకిచ్చిన రక్షణ. ఎందుకనంటే ఆ రక్షణను తేవటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నరావతారిగా శిలువలో తన రక్తాన్ని కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేనికంటే మనందరం రక్షించబడాలని, మన రక్షణ కొరకు పాప శాపాల నుంచి, మరణ పడకల నుంచి, మరణ వేదల నుంచి, తర్వాత వచ్చేటువంటి తీర్పు, తర్వాత వచ్చేటువంటి నరకాగ్ని గుండం నుంచి మనం విడుదల పొందాలని, ఆయనతో కూడా నిత్య జీవంలో నిత్యము ఉండాలనే ఆ ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్షణ తీసుకొచ్చాడు. మరి ఇంత త్యాగం చేసినటువంటి ఆయన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోనగలం నరకాగ్ని గుండం నుంచి? అందుకే వాక్యం ఏమంటుందంటే, మనము రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. కొందరు వాక్యం విని దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నా కూడా రక్షణ పొందక నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, కొందరు రక్షణ పొంది దేవుని మందిరంలో ఉంటూనే నిర్లక్ష్యం చేసేవారు కలరు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ చాలా విలువైనది. ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించటం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించటం ద్వారా దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఇంత ఉచితంగా ఇస్తున్న ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ నరకాన్ని, ఆ పాతాళాగ్ని గుండాన్ని ఎలా తప్పించుకొనగలం ప్రియులారా? కాబట్టి గమనించి ఈ వాక్యం ఏంటంటే, మీరు రక్షణ పొందనే వాళ్ళైతే రక్షణ పొందండి. రక్షణ పొందిన వాళ్ళైతే పొందిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ఎందుకంటే రక్షణ చాలా విలువైనది, రక్షణ చాలా గొప్పది. ఎందుకు అంటే ప్రభువే ఆ రక్షణ మనకు తీసుకొని వచ్చారు. ఈ మాటలు పెట్టిన దేవుని బిడ్డలారా, ఎలా మనం దేవుడిచ్చిన ఈ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకని రక్షణ పొందిన వాళ్ళు కూడా ఈరోజు రక్షణలో నిలబడటం లేదు? మరలా వెనక్కి తిరిగి, మరలా బలహీనలైపోయి, మరలా తొట్టిల్లిపోయి పొందిన రక్షణను ఎందుకని నిర్లక్ష్యం చేసి లోకాశంలో పడిపోతున్నారు అనంటే, బైబిల్లో మనం చూస్తే నోవాహు కాలంలో కూడా ప్రజలందరూ కూడా తినుతూ, తాగుచు, సుఖించుచు, పెండ్లికిచ్చుకొనుచు, ఇళ్ళు కట్టుకుంటూ, పెళ్లి ఇట్లాంటి పనులు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ, వాళ్ళ మనసుకు నచ్చిన పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఒక రోజున నోవాహు అనే ఒక నీతిమంతుడిని దర్శించి ఆయన చెప్పాడు, ఈ భూలోకమంతా కూడా ఇష్టం వచ్చినట్లుగా పాపములో, శాపములో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకో అని దేవుడు చెప్పాడు. తితిసారక మ్రానుతో ఒక ఓడను తయారు చేసుకొని నీవు నీ కుటుంబం ఆ ఓడలో ప్రవేశించండి. త్వరలోనే జలప్రలయం రాబోతుంది. భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా మరి జలప్రలయంలో మునిగిపోబోతున్నారు. కాబట్టి నీ కుటుంబం కొరకు రక్షణ అనే ఓడని సిద్ధపరచుకోమని దేవుడు చెప్తే, నోవాహు ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు ఆ ఓడని సిద్ధపరచుకొని అతను ఏర్పాటు చేశాడు. దేవుడు చెప్పాడు, ఇక ఓడలో ప్రవేశించండి. ప్రచండ వర్షం భూమి మీద పడబోతుంది, మానవాళి మొత్తం జలమయం కాబోతున్నారు. కాబట్టి మీరు ఆ ఓడలో ప్రవేశించండి. ఎవరైతే ఓడలో ప్రవేశిస్తారో, ఎవరైతే ఓడలోకి వస్తారో వాళ్ళు మాత్రమే కాపాడబడతారు, రక్షింపబడతారు అని దేవుడు చెప్తే, నోవాహు ఆ ఓడలో ప్రవేశించడానికి ముందు అక్కడున్న ప్రజలతో ఒక ప్రకటన చేశాడు. అయ్యారా, కొద్ది దూరాల్లోనే భయంకరమైన ప్రచండ వర్షం భూమి మీదకి రాబోతుంది. కాబట్టి మీరెవరైనా ఈ మాట విని ఆ జల ప్రళయం నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించబడి కాపాడబడాలంటే సిద్ధపరచబడిన ఈ ఓడలో ప్రవేశించండి అని నోవాహు చెప్తే, వారందరూ కూడా నోవాహు మాటను లెక్క చేయకుండా వారు తినుచు, తాగుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, ఇల్లు కట్టుకుంటూ వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారని వాక్యం చెప్తుంది.
ఈరోజు చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేయడానికి గల కారణం, రక్షణ పొందని వాళ్ళైనా రక్షణ పొందిన వాళ్ళైనా ఆ రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే వాళ్ళు తన స్వభావం విషయంలో ఇంకనూ శరీరులుగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కేవలం వారిలో ఉన్న శరీర కోరికలను బట్టి, శరీర ఆశలను బట్టి, శరీర సంబంధమైన మనసును బట్టి ఆ రక్షణ కోల్పోతున్నారు. ఈ వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, రక్షణ పొందని నీవు ఏ శరీర ఆశల కొరకు ఇంకా రక్షణలోకి రాలేకపోతున్నావు? రక్షణ పొందిన నీవు ఏ శరీర ఆశల కొరకు మరలా రక్షణ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఈ పగటి వేళ ఈ వాక్యం ఏంటో నీవు ఈ విషయాన్ని గమనించాలి ప్రియరా. ఏ శరీరం, ఏ ఆశ అయినా సరే గతించిపోతుంది. బైబిల్ చెప్తుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. నోవాహు ప్రకటించినప్పుడు, నోవాహు ఆ వార్తను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళెవ్వరూ దాన్ని తీసుకోలేదు, గ్రహించలేదు, పట్టించుకోలేదు. వారు తమ శరీర ఆశల్లో పడి వాళ్ళు ఈ మాటని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఆ తదుపరి జలప్రళయం వచ్చినప్పుడు అందరూ జలసమాధి అయిపోయారు. అందరూ కూడా, ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ జలసమాధి అయిపోయారు, నోవాహు తన కుటుంబ సభ్యులు తప్ప. కారణం, దేవుని మాటని దైవజనుడు ప్రకటిస్తున్నప్పుడు తీసుకోలేదు. ఈరోజు చాలామంది రక్షణ ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే, దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క లేఖనాన్ని సేవకుడు తీసుకుని వచ్చినప్పుడు నువ్వు తీసుకోవట్లే, ఆ మాటను పట్టించుకోవట్లేదు. ఇంకా నీ మనసు ఇప్పుడు వివాహాల మీదకి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా గెహజీ వలె, గెహజీ కూడా నయమాన్ని వెనకాల పరిగెత్తి ఆ యొక్క దుస్తుల్ని, ఆ యొక్క ధనాన్ని ఆశించి ఒలీవ తోటలను సంపాదించుకోవాలని, దాసదాసీలను సంపాదించుకోవాలని అతను ఆతృతపడి చివరికి కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. అందుకే ఎలీషా అంటున్నాడు, దాసదాసీలని, ఒలీవ తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఈరోజు మనం ఇల్లు కట్టుకొని, పెళ్లి చేసుకొని, లేక ఇంకా లోకాశంలో పడి లోకానుసారంగా జీవించేటువంటి సమయం కాదు ఇది. పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పట్లేదు, కానీ ఇల్లు కట్టుకోవడం తప్పని చెప్పట్లేదు, కానీ ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మన మనస్సుని వీటికంటే కూడా వాటి మీద పెట్టవలసిన అవసరత ఉన్నదని ఈ పగటికాలం గుర్తు చేస్తున్నాను. పిల్లరా, దేవుని రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణ చాలా విలువైనది, రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు రక్షణ పొందని నీ కుటుంబం అయితే నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందండి. ఒక రక్షణ పొందిన కుటుంబం అయితే రక్షణలో నిలకడగా అంతం వరకు ఆ భయముతో, వణుకుతో సంఘములో ఉండి లేఖనాలను గ్రహిస్తూ దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడితే నువ్వు రక్షింపబడతావు, కాపాడబడతావు, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతావు, రాబోయే తీర్పు తర్వాత వచ్చే ఆ నరకాగ్ని గుణం తప్పించబడి నిత్య జీవములో ప్రభువుతో యుగయుగములు నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ సంఘం కూడా ఉంటుందని ప్రభువు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.